హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ థామస్ షెల్బీ ఫ్రమ్ జ్యోతి ఐఏఎస్. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కేస్ అప్డేట్స్ కోసము చేయబడుతున్నటువంటి వీడియో. దట్స్ వై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ జ్యోతి ఐఏఎస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మనకు రీసెంట్లీ ఏపీపీఎస్సీ తరపు నుంచి ఎఫ్బీఓ అండ్ ఏబీఓ అనే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ని రీసెంట్ నోటిఫికేషన్ కాబట్టి దాన్ని పక్కన పెట్టుకొని ప్రీవియస్గా వచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్స్ని కంపేర్ చేసుకుంటూ అసలు ఏంటి ఈ నోటిఫికేషన్స్ మధ్య డిఫరెన్స్ అనేది మనం చెప్తాము. అండ్ మనం ఏవైతే అన్ని పాయింట్లు చెప్పామో ఆ నోటిఫికేషన్ ఎఫ్బీఓ నోటిఫికేషన్ వచ్చేసి దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ ఆల్ ద పాయింట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ప్రూవ్డ్ అని చెప్పేసి అది చాలా క్లారిటీగా చెప్తుంది అనమాట. బిఫోర్ దట్ మనకు అన్ని నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయని చెప్పి లాస్ట్లో డిఫరెన్స్ అనేది చెప్తాం. ఓకే, ఫస్ట్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్లో హారిజాంటల్ దాన్ని రిజర్వ్ చేశారు అనేది మన మెయిన్ కంటెన్షన్ అనమాట. రిజర్వ్ చేశారంటే జీవో నెంబర్ 77లో ఎక్కడ ఉమెన్ ఆర్ఎల్స్ పీబీడీ అనేది ఇవ్వలేదు, రోస్టర్ పాయింట్స్ని అలొకేట్ చేయలేదు. పాత ఓల్డ్ రోస్టర్ జీవో నెంబర్ 436లో అలొకేట్ చేయడం వలన వాళ్ళు ఎగ్జాక్ట్లీ దీన్నే ఫాలో అయ్యారు, దీన్ని ఫాలో అవ్వలేదు. దట్స్ వై దే రిజర్వ్డ్ హారిజాంటల్లీ అనేది మన మెయిన్ కంటెన్షన్. నెక్స్ట్ సెకండ్ కోర్ట్స్ నోటిఫికేషన్. కోర్ట్స్ నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్ అనేది అసైన్ చేయలేదు, కానీ మూడిట్లో ఒకటి ఉమెన్కి అని చెప్పేసి మెన్షన్ ఆర్ ఇండికేట్ ఆర్ కావాలి అనేది చేశారు. ఓకే, ఇది కూడా తప్పని మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్త్రీనిధిలో కూడా అవుట్ ఆఫ్ విచ్ 11లో 4 ఉమెన్ కావాలి అని మెన్షన్, ఇండికేట్ ఆర్ కావాలి అని చెప్పారు. కానీ దే హ్యావ్ ప్రొవైడెడ్ ద ప్రావిజో దట్ దిస్ హారిజాంటల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో నేను అదే 100 వేకెన్సీ సైకిల్లో చెక్ చేసుకుంటాడు, నాట్ ఇన్ దిస్ నోటిఫికేషన్ అని అంటున్నాడు వాడు ప్రావిజో. ఓకే, నెక్స్ట్ నిన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో దట్ ఈస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్లో మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్ ఆర్ రిజర్వింగ్ ఆర్ కావాలి ఏది ఇవ్వలేదన్నమాట. నథింగ్ హ్యాస్ బిన్ గివెన్. ఓన్లీ వర్టికల్ రిజర్వేషన్లో ఉన్నటువంటి ఓసీలో 3, ఈడబ్ల్యూఎస్లో 1 ఇట్లా ఇచ్చారు. హారిజాంటల్ రిజర్వేషన్ గురించి ఎన్ని పోస్టులు వాళ్ళకి కావాలో మెన్షనింగో, ఇండికేటింగో, రిజర్వింగో ఏది ఇవ్వలేదన్నమాట. ఓకే, అంతే ఏం చెప్పాడు, ఈ హారిజాంటల్ రిజర్వేషన్కి మేము జీవో నెంబర్ 77 అనేది ఫాలో అవుతాము అని చెప్పి క్లారిటీగా చెప్పాడు. జీవో నెంబర్ 77 ఫాలో అవ్వడం అంటే ఏంటి, మనం ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాము. జీవో నెంబర్ 77 ఇట్ సెల్ఫ్ సేస్ దట్ 100లో 33 హారిజాంటల్లీ రిజర్వ్డ్ ఉమెన్ ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి, కానీ 100లో 33 ఉమెన్ ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి, కానీ ప్రతి ముగ్గురులో ఒక ఉమెన్ ఉన్నారా లేదనేది చెక్ చేయకూడదు అనేది జీవో నెంబర్ 77 యొక్క ఎసెన్స్. ఇది మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాము. దేనిపై జీవో నెంబర్ 77ని ఫాలో అవుతామని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడంతో వాళ్ళు 100లో 33 ఉమెన్ ఉన్నారా లేదని చెక్ చేసుకుంటారు, అంతేగాని ముగ్గురులో ఒకరు ఉన్నారా అని చెక్ చేసుకోరు. దట్ ఈస్ ద రీజన్ వై దే హ్యావ్ ఆల్సో నాట్ మెన్షన్డ్ ఆర్ ఇండికేట్ ఆర్ రిజర్వ్ కావాలి అనేది ఈ నోటిఫికేషన్లో చెప్పలేదు. సో దిస్ నోటిఫికేషన్ కెన్ బి షోడ్ టు ద హైకోర్ట్, హానరబుల్ హైకోర్ట్. ఇప్పుడు నేను అన్నిటికీ డిఫరెన్స్ అనేది చెప్తాను. ఓకే, గ్రూప్ 1లో రోస్టర్ పాయింట్స్ని అసైన్ చేసి గ్రూప్ 1, గ్రూప్ 2, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ ఇవన్నీ ఒకటే నోటిఫికేషన్. వీటన్నిటికీ రోస్టర్ పాయింట్స్ని అసైన్ చేసి హారిజాంటల్లీ రిజర్వ్డ్ అయినటువంటి వాళ్ళకి రిజర్వేషన్ అనేది కల్పించారు. హారిజాంటల్లీ రిజర్వ్స్లో మనకు చాలా కేటగిరీస్ ఉంటాయి, మనం ఉమెన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాము, నథింగ్ మోర్ దెన్ దట్. ఎగ్జాంపుల్ కోసం ఆ ఉమెన్ అనే కేటగిరీని తీసుకొని వస్తున్నాము, నథింగ్ మోర్ దెన్ దట్. ఇప్పుడు రోస్టర్ పాయింట్స్ అసైన్ చేశారు. మనం ఏమనుకుంటున్నాము, ఈ 4 నోటిఫికేషన్స్లో ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకు 10 రోస్టర్ పాయింట్స్ వరకు ఒక నోటిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాం. దట్ మీన్స్ 10 వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఏం జరిగింది అని అంటే రోస్టర్ పాయింట్స్ని అసైన్ చేశారు. లైక్ 369 ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. 369 అనేది ఈ రోస్టర్ పాయింట్లలో ఖచ్చితంగా ఉమెనే కూర్చోవాలి అని చెప్పి అని అన్నారు. వేరే వాళ్ళు కూర్చోకూడదని చెప్పి ఖచ్చితంగా ఉమెన్ కూర్చోవాలని చెప్పి రిజర్వ్ చేశారు. సో దీనివల్ల నష్టం ఏం జరుగుతుంది, ఫస్ట్ పాయింట్ అసలు రోస్టర్ పాయింట్స్ని అసైన్ చేయొద్దని జీవో నెంబర్ 77 చేస్తుంటే మీరు అసైన్ చేశారు, ఫస్ట్ తప్పు. సెకండ్ది, దీనివల్ల ఇక్కడ ఈ 369లో ఏ ఉమెన్ కూర్చుంటారు, మెరిటోరియస్ ఉమెన్ కూర్చుంటారు, నాన్ మెరిటోరియస్ ఉమెన్ కూర్చుంటారా? రిజర్వేషన్లో ఎప్పుడైనా నాన్ మెరిటోరియస్ ఉమెనే కూర్చుంటారు. ఓకే, సో ఇక్కడ నీకు నాన్ మెరిటోరియస్ ఉమెన్ డెఫినెట్లీ కూర్చుంటారు కాబట్టి ఆల్రెడీ 3 అమ్మాయిలు వచ్చేసారు ఇక్కడ. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ది, ఇన్ కేస్ మెరిట్ వాళ్ళు కూడా వచ్చేసారనుకోండి, మెరిట్లో కూడా ఒక 3-4 అమ్మాయిలు వచ్చారనుకోండి, అప్పుడు ఓవరాల్గా 4 అమ్మాయిలు వస్తే ఓవరాల్గా 7 అవుతారు. దెన్
దిస్ విల్ బీ రాంగ్. ఎందుకు అనంటే మీరు డెఫినెట్లీ 33 1/3% ముగ్గురులో ఒకరిని ఫిక్స్ అయ్యి మీరు ఇచ్చేశారు, రిజర్వేషన్ ఇచ్చేశారు. దాంతోపాటు మెరిట్ కూడా వస్తారు. నువ్వు మెరిట్ని కూడా డెఫినెట్లీ కౌంట్ చేయాలి. ఎందుకంటే జీవో నెంబర్ 77 చెప్తుంది. ఈ రెండింటిని కౌంట్ చేస్తే డెఫినెట్లీ 33% ఆల్రెడీ ఉమెన్కి పోయింది, దానిపైన మెరిట్ వస్తున్నారు. ఈ రెండింటిని కౌంట్ చేస్తే దట్ విల్ బికమ్ ఎక్సెస్ హారిజాంటల్ రిజర్వేషన్ విచ్ విల్ బి వైలేషన్ ఆఫ్ ద జీవో నెంబర్ 77. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్లో మీరు ఇంప్లిమెంట్ చెయ్యలేదు అని చెప్పి మనం ప్రూఫ్తో సహా ఇండెన్స్తో సహా చూపించవచ్చు. అలా చూపించడంతో అదొక తప్పు అవుతుంది, తప్పును ప్రూవ్ చేసినట్లు అవుతుంది. ఈ తప్పు నుంచి జీవో నెంబర్ 77 ఎలా వైలేట్ అవుతుంది అని అంటే ఎక్సెస్ హారిజాంటల్ రిజర్వేషన్ కల్పిస్తున్నాం కాబట్టి జీవో నెంబర్ 77 వైలేట్ అవుతుందని చెప్పేసి మనం చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ కోర్ట్ నోటిఫికేషన్లో ఏం చెప్పారంటే ఇలా రోస్టర్ పాయింట్స్ అలొకేట్ చేయలేదు కానీ 10లో 3 ఉమెన్ కావాలి అని చెప్పి మెన్షన్ ఇండికేటింగ్ ఆర్ కావాలి అని అన్నారనమాట. అప్పుడు ఏమవుతుంది, లెట్సే 10లో 2 అమ్మాయిలే మెరిటోరియస్ ఉమెన్ వచ్చారు, నెక్స్ట్ థర్డ్ అమ్మాయి రాలేదు. నువ్వు 3 కావాలి అన్నావు కాబట్టి డెఫినెట్లీ థర్డ్ అమ్మాయిని, నాన్ మెరిటోరియస్ అమ్మాయిని పికప్ చేసుకుంటావు. వన్స్ పికప్ చేసుకున్న తర్వాత 100లో 33 చూడాలి కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్స్లో మెరిటోరియస్ అమ్మాయిలు రారు అని చెప్పి నీకు ఎలా తెలిసి ఇక్కడ పికప్ చేసుకున్నావు? నువ్వు 100 సైకిల్ వరకు వెయిట్ చేసి 100 సైకిల్ దగ్గరికి వచ్చిన తర్వాత నీకు రాలేదు అని అంటే, ఉమెన్ లేరు అని అంటే అక్కడ నాన్ మెరిటోరియస్ అమ్మాయిని పికప్ చేసుకోండి. నువ్వు ఇక్కడే పికప్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో మెరిట్ అమ్మాయిలు రారు అని నువ్వు ఎలా అనుకుంటావు? సో దట్స్ వై దిస్ నోటిఫికేషన్ విల్ ఆల్సో బి రాంగ్ ఇఫ్ యూ మెన్షన్ ఆర్ ఇండికేట్. కానీ ఇది 100 పాయింట్ సైకిల్ ఫాలో అవుతాము అని చెప్పేసి మనకు నెక్స్ట్ నోటిఫికేషన్స్ 3నిధిలో 100 పాయింట్ సైకిల్ అనేది ఇచ్చారనమాట. ఈ 100 పాయింట్ సైకిల్ అనేది జస్ట్ ఎ మినిట్. ఎస్, బిఫోర్ గోయింగ్ టు ద థర్డ్ వన్, సెకండ్ కోర్ట్స్ నోటిఫికేషన్ ఆల్సో మనం ఏమని చెప్పాము చాలా వీడియోస్లోనూ, అంతకుముందు కూడా ఏమని చెప్పాము, మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రాంగ్ థింగ్ అని అన్నాం. ఎగ్జాంపుల్ వచ్చేసి కోర్ట్స్ నోటిఫికేషన్ కింద పెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఏం చేశారు, స్త్రీనిధి నోటిఫికేషన్ ఏం చేశారు, ఎగ్జాక్ట్లీ మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్ చేశారు. కానీ నేను 100 పాయింట్ సైకిల్ ఫాలో అవుతాను అంటున్నారు. 100 పాయింట్ సైకిల్లో నేను విమెన్ని కౌంట్ చేస్తాను అంటున్నాడు, విమెన్ని ఫిల్ చేస్తాను అని అంటున్నాడు. అంటే ఈ థర్డ్ ఉమెన్ మెరిటోరియస్ విమెన్ రాకున్నప్పుడు 100 పాయింట్ సైకిల్లో చెక్ చేస్తాను కాబట్టి నేను 100 వరకు వెయిట్ చేస్తాను. సో ఈ థర్డ్ ఇక్కడే నాన్ మెరిటోరియస్ ఉమెన్కి నేను ఇవ్వను అని ఈ ప్రావిజో ద్వారా వాడు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట. ఇండైరెక్ట్లీ హీ ఈజ్ సేయింగ్ దట్ ఈ నోటిఫికేషన్లో ఈ థర్డ్ పర్సన్ అయినటువంటిది నాకు 3 కావాలి అని చెప్పాను, అందులో థర్డ్ ఉమెన్ రాకోకుండా ఉంటే నేను ఇక్కడే పికప్ చేయను యాజ్ కోర్ట్ నోటిఫికేషన్లో చేసినట్లు. నేను 100 పాయింట్ సైకిల్ వరకు వెయిట్ చేస్తాను, ఇక్కడ మెరిటోరియస్ మెన్ని అలానే ఉంచుతాను. నేను 100 పాయింట్ సైకిల్ వరకు వెయిట్ చేసి లాస్ట్లో రాకోకుంటే అక్కడ నేను నాన్ మెరిటోరియస్ ఉమెన్ని పికప్ చేస్తాను అనే ప్రావిజోతో వాడు ఇండైరెక్ట్గా నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ మొత్తాన్ని చెప్తున్నాడు. ఈ ఇండైరెక్ట్నెస్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ బదులు ఇప్పుడు ఎఫ్బిఓ అండ్ ఏబిఓ నోటిఫికేషన్ ఏం చెప్పింది అని అంటే ఎగ్జాక్ట్లీ మెన్షనింగ్ లేదు, ఇండికేటింగ్ లేదు, కావాలండం లేదు, రిజర్వింగ్ లేదు, ఏమీ లేదు. జస్ట్ వర్టికల్ రిజర్వేషన్లో ఓసీకి ఇంతమంది, ఓసీకి ఇన్ని పోస్టులు, బీసీఏకి ఇంత, బీసీబీకి ఇంత, బీసీడీకి ఇంత, ఈడబ్ల్యూఎస్కి ఇంత, ఎస్సీకి ఇంత, ఎస్సీకి ఇంత, ఇంతే చెప్పారు. హారిజాంటల్ రిజర్వేషన్ గురించి మెన్షనింగ్ కానీ ఇండికేటింగ్ కానీ రిజర్వింగ్ కానీ కావాలని కానీ ఖచ్చితంగా కానీ ఏది చెప్పలేదు. లాస్ట్లో ఏం చెప్పాడంటే నేను జీవో నెంబర్ 77 ఫాలో అవుతాను అని చెప్పాడు. జీవో నెంబర్ 77 ఇట్ సెల్ఫ్ ప్రూవ్, మనం దాని నుంచి ప్రూవ్ చేశామన్నమాట. జీవో నెంబర్ 77 ఏం చెప్తుంది, 100లో 33ని చెక్ చేసుకోవాలి అని చెప్తుంది. సో ఇక్కడ మెన్షన్ చెయ్యకపోయినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. 100లో 33 ఉన్నారా లేదా అని చెప్పి వాళ్ళు రోస్టర్ పాయింట్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 100 వరకు వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటారు. ఇన్ కేస్ లేదు అని అంటే లాస్ట్లో ఇచ్చుకుంటాడు. ఓకే, దట్స్ వై మనం మెన్షనింగ్, ఇండికేటింగ్, రిజర్వింగ్ ఈ 3 తప్పే అని అన్నదానికి కరెక్ట్, మనం చెప్పిన పాయింట్ వ్యాలిడ్ అని ఈ నోటిఫికేషన్ ప్రూవ్ చేస్తుంది. అండ్ ఈ నోటిఫికేషన్ని మనము హానరబుల్ హైకోర్టు కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, మనం అన్ని పాయింట్స్ని సమ్మరైజ్ చేసాము. దీంట్లో కూడా మన థర్డ్ పాయింట్ చూస్తే మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్ చేశారు.
మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్ చేస్తే నాన్ మెరిటోరియస్ని ప్రజెంట్ నోటిఫికేషన్లో పికప్ చేస్తే 77 వైలేట్ అవుతుంది. ఇన్ కేస్ పికప్ చేయకుండా లాస్ట్ వరకు వెయిట్ చేస్తాను అని అన్నాడు అనుకో, దెన్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్ కదా. ఇక్కడ ముగ్గురు కావాలి అని నువ్వు పర్టికులర్గా చెప్పనవసరం లేదు కదా, నువ్వు పికప్ చేయకోకుండా ఉంటే. ఓకే, సో దెర్ ఈస్ నో నీడ్ ఫర్ మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్. రిగార్డింగ్ ద అదర్ పాయింట్, నేను ఇంకోటి ఏం చెప్పాలనుకున్నానంటే ఈ లీగల్ పాయింట్స్ అవన్నీ కాదు, మనకి కూడా సమ్ ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. ఈ కేసెస్ అన్నీ డిలే అయ్యే కొద్దీ లాస్ అయ్యేది ఎవరు అంటే ఓన్లీ యాస్పిరెంట్స్ లాస్ అవుతారు. దట్ కుడ్ బి సెలెక్టెడ్ పార్టీస్ ఆర్ అన్సెలెక్టెడ్ పార్టీస్. ఎవరైనా కానీ మనమే యాస్పిరెంట్సే లాస్ అవుతామన్నమాట కేసులో డిలే అయ్యే కొద్దీ. ఓకే, మనకు టైం కానీ మనీ కానీ ఎమోషనల్ ఆస్పెక్ట్ కానీ. మనకు గ్రూప్ 2 రిలేటెడ్ అటువంటి స్టూడెంట్స్ ఎవరు అని అంటే ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. వాళ్ళు డబ్బులు పెట్టుకొని డిఫరెంట్ ఏరియాస్లో చదువుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారనమాట. కేస్ డిలే అయితే లాస్ అయ్యేది మనం ఒకరమే. నో వన్ విల్ గెట్ లాసెస్. మనం ఒకరం తప్పక ఎవ్వరూ లాస్ అవ్వరు. మనము అని అంటే అన్సెలెక్టెడ్ పీపుల్ అనే కాదు, సెలెక్టెడ్ వాళ్ళైనా కానీ డిలే అయ్యే కొద్దీ వాళ్ళైనా లాస్ అవుతారు, మనమైనా లాస్ అవుతాం. ఓకేనా, ఏదో ఒకటి తేలిపోతే వీ షల్ మూవ్ ఆన్. ఓకే, దట్ వాస్ ద ఎమోషనల్ ఆస్పెక్ట్. నేను కొద్దిగా యాడ్ చేద్దాము అని అనుకున్నాను. లీగల్లీ అది వ్యాలిడ్ కాకపోయినప్పటికీ మనకు కూడా కొద్దిగా ఎమోషనల్ ఆస్పెక్ట్ సపోర్ట్ అనేది ఉండడం కోసము ఆ పాయింట్ని చెప్పాము. Apart from that, this video ends right here. So please like, share and subscribe to the channel Jyoti IAS. Please subscribe to the channel Jyoti IAS. Thank you so much.